సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎంబీఏ సెమ్ 1 వాళ్ళ కోసం మార్కెటింగ్ మేనేజ్మెంట్ నుంచి ఇంపార్టెంట్ షార్ట్ క్వెషన్స్‌ని లాస్ట్ మినిట్ రివిజన్ లాగా చెప్పుకుందాం. ఓకేనా? సో లాస్ట్ మినిట్ రివిజన్ కోసం వెరీ సింపుల్‌గా తెలుగులో చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఎగ్జామ్‌కి ముందు ఈ వీడియో చూస్తే 2 మార్క్స్‌కి ఈజీగా రాయొచ్చు మీరు. ఓకేనా? 2 మార్క్స్‌కి ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు ఈ వీడియో చూస్తే. ఓకేనా? ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మార్కెటింగ్ మయోపియా. మార్కెటింగ్ మయోపియా అంటే కంపెనీ ప్రొడక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేసి కస్టమర్స్ నీడ్స్‌ని ఇగ్నోర్ చేయడం. ఇది లాంగ్ రన్‌లో బిజినెస్ ఫెయిల్యూర్‌కి రీజన్ అవుతది. ఇదనమాట. నెక్స్ట్ మార్కెటింగ్ టాస్క్స్ అంటే చూడండి. మార్కెటింగ్ టాస్క్స్ అంటే కస్టమర్ నీడ్‌ని ఐడెంటిఫై చేయడం, ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం, వాల్యూ డెలివర్ చేయడం. ఇదనమాట. తర్వాత మార్కెటింగ్ మిక్స్ అంటే తీసుకుందాం. మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంటి? మార్కెటింగ్ మిక్స్ అంటే మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ కాంబినేషన్. ఏంటి ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్ ఇదనమాట. నెక్స్ట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అంటే తీసుకుందాం. మార్కెటింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? మార్కెటింగ్ ప్రోగ్రామ్ అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ టు అచీవ్ మార్కెటింగ్ గోల్స్. ఏంటి? టార్గెట్ మార్కెట్, పొజిషనింగ్ ఇవన్నీ డిసైడ్ చేయడం అనమాట. ఓకే. నెక్స్ట్ గ్లోబల్ మార్కెటింగ్ అంటే తీసుకుందాం. గ్లోబల్ మార్కెటింగ్ అంటే ప్రొడక్ట్స్‌ని ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో సెల్ చేయడం. డిఫరెంట్ కల్చర్స్, లాస్‌ని కన్సిడర్ చేయాలి. అదనమాట. తర్వాత టార్గెట్ మార్కెటింగ్ చూసుకుందాం. టార్గెట్ మార్కెటింగ్ అంటే ఏంటి? టార్గెట్ మార్కెటింగ్ అంటే మార్కెట్‌ని సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసి స్పెసిఫిక్ కస్టమర్‌ని సెలెక్ట్ చేయడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ యూఎస్‌పీ. యూఎస్‌పీ అంటే ఏంటి? యూఎస్‌పీ అంటే ప్రొడక్ట్స్‌లో ఉన్న యూనిక్ బెనిఫిట్ అన్నమాట. కాంపిటీటర్స్ నుంచి ప్రొడక్ట్స్‌ని డిఫరెంట్‌గా చూపిస్తది. అదనమాట. తర్వాత కాస్ట్ లీడర్. కాస్ట్ లీడర్ అంటే ఏం చూసుకుందాం. కాస్ట్ లీడర్ అంటే లోయెస్ట్ కాస్ట్‌లో ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ అన్నమాట. ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ వల్ల అడ్వాంటేజ్ వస్తదనమాట. అట్లా. నెక్స్ట్ జియోగ్రాఫికల్ సెగ్మెంటేషన్ చూసుకుందాం. ఏంటి? జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటే లొకేషన్ బేస్ చేసి మార్కెట్ డివైడ్ చేయడం. కంట్రీ, రీజియన్, సిటీ బేస్ చేసుకొని అనమాట. ఓకే. నెక్స్ట్ డెల్ఫీ టెక్నిక్ అంటే చూసుకుందాం. డెల్ఫీ టెక్నిక్ అంటే ఏంటి? ఎక్స్‌పర్ట్ ఒపీనియన్స్ బేస్ చేసి ఫ్యూచర్ ఫోర్‌కాస్టింగ్ చేయడం. తర్వాత బ్రాండింగ్ అంటే చూసుకుందాం. బ్రాండింగ్ అంటే ఏంటి? బ్రాండింగ్ అంటే ప్రొడక్ట్‌కి యూనిక్ ఐడెంటిటీ ఇవ్వడం అనమాట. నేమ్, సింబల్, డిజైన్ ఇవన్నిటితోని రికాగ్నైజేషన్ వస్తుందనమాట. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్ట్ సైకిల్ చూసుకుందాం. స్టేజెస్ ఆఫ్ ప్రొడక్ట్ సైకిల్ చూసుకుంటే ప్రొడక్ట్ సైకిల్‌లో ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్ ఉంటాయన్నమాట. ప్రతి స్టేజ్‌లో సేల్స్ అండ్ ప్రాఫిట్ అనేటివి మారుతాయన్నమాట. అట్లా. నెక్స్ట్ ప్రమోషనల్ మిక్స్ చూసుకుందాం. ప్రమోషనల్ మిక్స్ అంటే కస్టమర్‌కి మెసేజ్ కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ అన్నమాట. సో, యూజ్ చేసే టూల్స్ కాంబినేషన్ అడ్వర్టైజ్, అలాగే సేల్స్ ప్రమోషను, ప పర్సనల్ ఇంటరాక్షన్, పర్సనల్ సెల్లింగ్ ఇదన్నమాట. నెక్స్ట్ ఆన్‌లైన్ మార్కెటింగ్ అని చూసుకుందాం. ఆన్‌లైన్ మార్కెట్ అంటే మీకు తెలుసు. ఆన్‌లైన్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్ ద్వారా ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం. సోషల్ మీడియా, వెబ్‌సైట్, ఈమెయిల్స్ యూజ్ చేయడం అన్నమాట. అట్లా. నెక్స్ట్ టెలిమార్కెటింగ్ అంటే చూసుకుందాం. టెలిమార్కెటింగ్ అంటే ఏంటి? టెలిమార్కెటింగ్ అంటే ఫోన్స్ కాల్స్ ద్వారా ప్రొడక్ట్స్ చేయడం అన్నమాట. ప్రొడక్ట్ సెల్ చేయడం అన్నమాట. డైరెక్ట్ కస్టమర్ ఇంటరాక్షన్ ఉంటది. అట్లా. నెక్స్ట్ ఏడా మోడల్ అంటే చూసుకుందాం. ఏడా మోడల్ అంటే ఏంటి? ఏడా మోడల్ అంటే అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్, యాక్షన్. అటెన్షన్, అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్, యాక్షన్. చూడండి ఏడా అంటే. ఓకే. కస్టమర్ బయింగ్ ప్రాసెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. తర్వాత సెవెన్ స్ట్రక్చర్ చూద్దాం. సెవెన్ స్ట్రక్చర్ అంటే ఇండస్ట్రియల్ బయింగ్ బిహేవియర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఆబ్జెక్టివ్స్, ఆర్గనైజేషన్ అలాగే ఆపరేషన్స్ లాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. తర్వాత సర్వీసెస్ మార్కెటింగ్ అండ్ ఇండస్ట్రియల్ మార్కెట్స్. ఇక్కడ చూడండి. సర్వీసెస్ మార్కెట్స్ అంటే ఇంటజిబుల్ ప్రొడక్ట్స్‌ని డీల్ చేస్తాయి. ఇండస్ట్రియల్ మార్కెట్స్ అంటే బిజినెస్ పర్పస్ కోసం గూడ్స్ కొన్నాయి. అర్థమైందా? పర్పస్ కోసం గూడ్స్ కొనే మార్కెట్ అన్నమాట ఇండస్ట్రియల్ మార్కెట్స్. ఓకే. నెక్స్ట్ సర్వీసెస్ మిక్స్. సర్వీసెస్ మిక్స్ అంటే ఏంటి? 7 పీసెస్ ఆఫ్ సర్వీస్ మార్కెటింగ్. ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, పీపుల్, ప్రాసెస్, ఫిజికల్ ఎవిడెన్స్ ఇదన్నమాట. ఓకే. నెక్స్ట్ మార్కెటింగ్ ఆడిట్ అంటే చూసుకుందాం. మార్కెటింగ్ ఆడిట్ అంటే మార్కెటింగ్ యాక్టివిటీస్‌ని సిస్టమాటిక్‌గా రివ్యూ చేయడం. స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్‌ని ఐడెంటిఫై చేయడం. అట్లనమాట. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ అంటే చూసుకుందాం. మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్‌లో ఫంక్షనల్ అండ్ ప్రొడక్ట్ స్ట్రక్చర్స్ కంబైన్ అవుతాయన్నమాట. M+2 మేనేజర్స్‌కి రిపోర్ట్ చేస్తారు. అట్లా. నెక్స్ట్ ఎఫిషియన్సీ కంట్రోల్ అంటే చూసుకుందాం. ఎఫిషియన్సీ కంట్రోల్ అంటే మార్కెటింగ్ పెర్ఫార్మన్స్‌ని కాస్ట్ అండ్ ప్రొడక్టివిటీ బేస్ చేసుకొని మెజర్ చేయడం అన్నమాట. ఓకే. నెక్స్ట్ యాన్యువల్ ప్లాన్ అంటే చూసుకుందాం. యాన్యువల్ ప్లాన్ కంట్రోల్ అంటే ఇయర్లీ మార్కెటింగ్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయో లేదో చెక్ చేయడం అనమాట. అట్లా. నెక్స్ట్ స్ట్రాటజిక్ కంట్రోల్ చూసుకుంటే స్ట్రాటజిక్ కంట్రోల్ అంటే లాంగ్ టర్మ్ మార్కెటింగ్ స్ట్రాటజీ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పేసి ఎవాల్యుయేట్ చేయడం. ఇదన్నమాట నేను 5 యూనిట్స్ నుంచి షార్ట్ ఆన్సర్స్ కవర్ చేసిన లాస్ట్ మినిట్ రివిజన్ కోసం. సో, మంచిగా వినండి. ఇవి చదువుకుంటే సరిపోతది. అంటే సరిపోతదంటే మళ్ళీ ఇవే వస్తాయని చెప్పలేను నేను. ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్, రిపీటెడ్ క్వెషన్స్. ఒక్కొక్కసారి ఓన్ క్వెషన్స్ ఇస్తాడు. మన లాంగ్ ఆన్సర్స్ లాగెళ్ళి కూడా ఇస్తాడు. అట్లనమాట. సో, మీకోసం అన్ని యూనిట్స్‌లో నుంచి ఇంపార్టెంట్ క్వెషన్స్ లాస్ట్ మినిట్ రివిజన్ చేసిన. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎస్ఎఫ్ఎం సబ్జెక్ట్ గురించి కూడా అన్ని వీడియోస్ పెడతా. ఓకేనా? ప్రాబ్లమాటిక్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా.
ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.